మెటామాస్క్, కాయిన్బేస్ అండ్ మీ పాస్ యాప్. ఈ 3 యాప్స్ నుంచి వస్తున్న అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి మీకు నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేసాను. అక్కడ క్లిక్ చేసి మీరు వీటిలో జాయిన్ అవ్వచ్చు. ముందుగా చూసినట్లయితే ఈ కాయిన్బేస్ యాప్ నుంచి వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. కాయిన్బేస్ ఇక్కడ వాలెట్ మనకు ప్రజెంట్ ఇండియాలో బ్యాక్ వచ్చేసింది. అండ్ దీంట్లో 2 యాప్స్ ఉంటాయి వీళ్ళే. ఒకటి కాయిన్బేస్, రెండోది బేస్ యాప్. ఇవి రెండు మనం దీంట్లో క్రిప్టోని ఇక్కడ మనం డిపాజిట్ విత్డ్రా అవన్నీ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కాయిన్బేస్ నుంచి ఈరోజు ఒక ట్వీట్ రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ కాయిన్బేస్ ఈజ్ నౌ లైవ్ ఇన్ ఇండియా విత్ డైరెక్ట్ ఐఎన్ఆర్ రైల్స్. అంటే ఐఎన్ఆర్ రైల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఇన్ని రోజులు ఇక్కడ మనకు లేదు ఈ ఆప్షన్. సో ఎవరైతే కాయిన్బేస్ యాప్ ఇక్కడ మీకు ఆల్రెడీ పాత అకౌంట్ ఉండే ఉంటుంది. సో జస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి ఇక్కడ మళ్ళీ ఒకసారి లాగిన్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత ఇచ్చేసిన తర్వాత కాయిన్బేస్ యాప్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో ప్రజెంట్ ఇక్కడ మనకు ఈ ట్రాన్స్ఫర్, బై, సేల్ ఇవన్నీ ఆప్షన్స్ అవపడుతున్నాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ రిసీవ్ క్రిప్టో ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే నార్మల్గా మనకు బిట్ కాయిన్ కానీ లైట్ కాయిన్ కానీ ఇవన్నీ టోకన్స్ ఏవైతే ఉన్నాయో మనకు క్రిప్టో సంబంధించిన ఇక్కడ అవపడుతుంటాయి. సో ఇక్కడ రిసీవ్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి, మెనూ బార్ అవపడుతుంది. మీకు అకౌంట్ వెరిఫై లేకపోతే ఇక్కడ అకౌంట్ సెట్టింగ్ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ అకౌంట్ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ అనే ఒక ఆప్షన్ లభిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మాత్రానికి అడ్వాన్స్ వర్షన్ ఇక్కడ అవపడుతుంది. దీంట్లో మనకు ఫ్యూచర్ ట్రేడ్ ఇవన్నీ పోర్ట్ఫోలియో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా దీంట్లో మనం అడ్వాన్స్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు మాకు నార్మల్ అకౌంటే కావాలి అనుకుంటే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ సేమ్ మీద ప్రెస్ చేసినట్లయితే కాయిన్బేస్ ఇంకా సెకండ్ ఇంటర్ఫేస్ ఇక్కడ అవపడుతుంది అన్నట్టు. సో మీకు ట్రాన్సాక్షన్ కానీ హిస్టరీ కానీ బై, సెల్, రిసీవింగ్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి మీకు క్రిప్టో వచ్చిన తర్వాత దీనిలో ట్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ ఒక బేస్ యాప్ ఉంది. సో బేస్ యాప్ ఎవరైతే జాయిన్ కాలేదో ఖచ్చితంగా బేస్ యాప్ అనేది ఉండాలి మన అందరి దగ్గర. ఎందుకంటే ఇది ఒకటి మనకు బేస్ నెట్వర్క్ మీద డిపెండ్ అయిన అప్లికేషన్. దీంట్లో మనకు బేస్ రివార్డ్స్ అనేవి లభిస్తున్నాయి ఎవరైతే ఇక్కడ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో. సో వాళ్ళందరికీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎయిర్ డ్రాప్ ఇచ్చేసింది ఇది. అండ్ ఇప్పుడు కూడా ఒక ఎయిర్ డ్రాప్ అనేది రన్ అవుతుంది. సో బేస్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో దీంట్లో సైన్అప్ చేయండి విత్ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత. సో దీంట్లో మీకు మీ ఫ్రెండ్ ఇద్దరికి 25% వరకు అప్పుడు కమిషన్ లభిస్తుంది. సో అదేవిధంగా దీంట్లో ట్రేడ్ చేసినప్పుడు ట్రేడింగ్ రివార్డ్స్ కూడా ఎవ్రీ వెనస్డే రోజు, ప్రతిరోజు బుధవారం రోజు ఇక్కడ మనకు ట్రేడింగ్ రివార్డ్స్ అనేది పంపిణీ చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ యాప్ కూడా మిస్ చేసుకోకుండా దీంట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు, డిపాజిట్ విత్డ్రా అవన్నీ. అండ్ అదేవిధంగా చూసినట్టయితే మనకు మెటామాస్క్ యాప్ గురించి మాట్లాడినట్టయితే మెటామాస్క్ యాప్లో కూడా రివార్డ్స్ ఆప్షన్లో కొన్ని మనకు ఎన్ఎఫ్టీస్ని ఇక్కడ క్లైమ్ చేసుకోవడానికి ఇస్తున్నారు. సో దీనికోసం కాస్త ఈటీహెచ్ ఫీజు అనేది ఉండాలి మన దగ్గర. కొంచెం ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఫీజు ఉంటుంది. సో ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్లో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెనిఫిట్స్ అనే ఆప్షన్ అవపడుతుంది. సో దీంట్లో మనకు కొన్ని ఎన్ఎఫ్టీస్ అనేవి ఇక్కడ క్లైమ్ చేసుకోవడానికి ఇస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఈ ఎన్ఎఫ్టీ ఉంది నాకు. అంతకుముందు ప్రీవియస్లో కూడా కొన్ని ఎన్ఎఫ్టీస్ వచ్చాయి. సో దీంట్లో ఇక్కడ దీన్ని మనం క్లైమ్ చేసుకోవాలని వెళ్ళినప్పుడు సో క్లైమ్ ఎక్స్క్లూజివ్ ఎస్బీటీ ఓయి ఇక్కడ మనకు ఎన్ఎఫ్టీ ఇక్కడ ఇస్తున్నారు. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి సో ఎక్స్క్లూజివ్ ఎస్బీటీ ఫ్రమ్ పుడి పెంగిన్స్ అని ఇక్కడ ఆప్షన్ అవపడుతుంది. సో జస్ట్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మెటామాస్క్ వాలెట్ ఇక్కడ లింక్ చేసుకున్న తర్వాత సో ఈ ఎన్ఎఫ్టీ మనం కొంచెం గ్యాస్ ఫీజు ఈటీహెచ్ గ్యాస్ ఫీజు ఇచ్చేసి క్లైమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ క్లైమ్ ఆప్షన్ అవపడుతుంది. సో ఇక్కడ క్లైమ్ చేసుకోండి. ప్రోగ్రెస్లో వెళ్ళిపోయింది. కాసేపట్లో ఇక్కడ ఇథీరియం గ్యాస్ ఫీజు ఎంతైతే అడుగుతుందో ఇక్కడ షో అవుతుంది. సో దీన్ని ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే ఇది మనకు ఎన్ఎఫ్టీ అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా వస్తున్న ఎన్ఎఫ్టీస్ని మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు క్లైమ్ చేస్తుండండి. ఎప్పుడైనా కొత్తగా ఎయిర్ డ్రాప్స్ వచ్చినప్పుడు ఆ ఎన్ఎఫ్టీస్ ఉంటేనే మనకు ఎలిజిబిలిటీ లభిస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మీ పాస్ యాప్ గురించి మాట్లాడుకుందాం. మీ పాస్ యాప్లో ఎవరైతే అకౌంట్ ఉందో సో వాళ్ళందరూ ఒకసారి లాగిన్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ డైలీ చెక్ చేస్తూనే ఉన్నాం మనం దీంట్లో. సో 730 అని ఒక రివార్డ్స్ అండ్ ర్యాంకింగ్ నీడ్ ఇమీడియట్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. సో దీంట్లో ఏంటంటే మనకు వీళ్ళ యొక్క 2nd యానివర్సరీ మూలంగా సో మనం ఎవరైతే ఇక్కడ యాప్లో అకౌంట్ ఇక్కడ రన్ అవుతుందో సో వాళ్ళందరూ ఎక్స్ అకౌంట్ బైండ్ చేసుకోమని చెప్తున్నారు. ప్రీవియస్లో ఎవరైతే బైండ్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి అకౌంట్ బైండ్ చేసుకొని సో దీంట్లో మనకు ర్యాంకింగ్ బూస్ట్ చేసుకోమని చెప్తున్నారు. దీంట్లో ర్యాంకింగ్ ప్రకారం మనకు కొత్త రివార్డ్స్ అని అన్లాక్ చేస్తామని చెప్తున్నారు. సో వెరిఫై నౌ అండ్ ఇక్కడ అన్లాక్ ర్యాంకింగ్ మేము ప్రెస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు దీంట్లో మనకు 2 ఆప్షన్స్ అవపడతాయి. ఒకటి టెలిగ్రామ్ బైండ్ చేసుకోవాలి, ఒకటి ట్విట్టర్ అకౌంట్ బైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2nd యానివర్సరీ ఈవెంట్ కాబట్టి సో ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందన ప్రెస్ చేసినట్లయితే మీరు ఎన్ని రోజులు అయితే యాప్లో యాక్టివ్లో ఉన్నారో అవన్నీ ఇక్కడ షో అవుతున్నాయి. అండ్ అదేవిధంగా చూసినట్లయితే నేను ఎంతైతే ఏం చేశానో అదంతా ఇక్కడ అవపడుతుంది. సో ఇప్పుడు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసుకొని మనం ర్యాంకింగ్ బూస్ట్ చేసుకోవాలి కాబట్టి మన యొక్క ర్యాంక్ అనేది ప్రజెంట్ చూపెట్టట్లేదు. సో చాలామంది ర్యాంక్స్ ఇక్కడ చూపెడుతున్నాయి. సో ఇక్కడ మనకు ర్యాంక్ కావాలి. సో ర్యాంక్ కావాలంటే ఇక్కడ సబ్మిట్ ఎంట్రీ మీద ప్రెస్ చేయాలి. ఎంట్రీ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు టెలిగ్రామ్ అకౌంట్ బైండ్ చేసుకోమంటుంది. సో క్లిక్ చేసిన వెంటనే టెలిగ్రామ్లో వెళ్ళిపోతుంది అక్కడ. సో జాయిన్ బటన్ ప్రెస్ చేసి దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ
ఎక్స్ అకౌంట్ని వెరిఫై చేసుకోమంటుంది. ఎక్స్ అకౌంట్ వెరిఫై చేసుకున్న తర్వాత ఎక్స్ అకౌంట్లో మనం ఇక్కడ మనకు లభించిన ర్యాంక్ అయితే అంటే మనకు ఎన్నైతే మనం యాక్టివిటీస్ ఇక్కడ చేసామో, సో ఇంతమంది స్టార్టింగ్లో మనకు పేజ్ వచ్చిందిగా మీరు ఎన్ని రోజుల్లో యాక్టివ్లో ఉన్నారు, సో దాన్ని ఇక్కడ పోస్ట్ చేయాలన్నట్టు మనకి ఎక్స్ అకౌంట్లో. దానికి మినిమం 10 లైక్స్ అయినా రీపోస్ట్ అయినా రావాలి. మినిమం 10 రీపోస్ట్ వచ్చినట్టయితే మనకు దాంట్లో ర్యాంకింగ్ అనేది బూస్ట్ చేయడానికి ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. సో మెటా ఎర్త్ అకౌంట్ని ఫాలో చేసుకోలేదో ఫాలో చేయండి. తర్వాత ఇక్కడ పెన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో దీంట్లో మీరు ఒక పోస్ట్ని షేర్ చేయండి. మెటా ఎర్త్ మీ యొక్క స్క్రీన్ షాట్ తీసేసి సో దానికి 10 లైక్స్ రిపోర్ట్స్ వచ్చినట్టయితే మీకు కూడా దీంట్లో ర్యాంకింగ్ బూస్ట్ అవుతుంది. పోస్ట్ చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ సంబంధించిన లింక్ కూడా మీరు కాపీ చేసుకొని అయితే లింక్ ఉందో సో దాన్ని ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ లింక్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత మీకు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు షేర్ యువర్ పోస్ట్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఎవరైతే పేస్ట్ చేస్తున్నారో సో ఆ 1 షేర్ అదే ఎక్స్ అకౌంట్ లింకే పోస్ట్ చేయాలి. సో దానికి వచ్చిన మనకు లైక్స్ రిట్వీట్స్ ఉన్నాయి చూసారా, రిట్వీట్స్ 10 కంటే మినిమం ఇవే ఉన్న వాళ్ళకి ఇక్కడ ర్యాంకింగ్ అనేది సో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ లీడర్ బోర్డ్లో మీరు కూడా వచ్చేస్తారు. దాని ప్రకారం మనకు రివార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎక్స్ అకౌంట్ మైండ్ చేసి ఇక్కడ మన యొక్క పోస్ట్ లింక్ని షేర్ చేసి సో దాంట్లో ర్యాంకింగ్ బూస్ట్ చేసుకోవాలి. అండ్ డైలీ చెక్-ఇన్ ఇక్కడ మనకు లభిస్తూనే ఉంటుంది. మీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీ పాస్ యాప్లో. ఇక్కడ మనకు డైలీ ఇక్కడ చెక్-ఇన్ మీద ప్రెస్ చేసి సో ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఎన్హాన్స్ హ్యాపీనెస్ ఫర్ ఎ బెటర్ లైఫ్, మెయింటైన్ ఈకోలాజికల్ బ్యాలెన్స్ టు ప్రమోట్ సస్టైనబిలిటీ. ఇక్కడ బ్లాక్ కలర్లో మిస్సింగ్ ఇచ్చారు చూసారా, ఇక్కడ ఎన్హాన్స్ హ్యాపీనెస్ ఫర్ ఎ బెటర్ లైఫ్ దాన్ని ఇక్కడ టైప్ చేయాలి మాన్యువల్గా మనం. సో టైప్ చేసిన తర్వాత డైలీ చెక్-ఇన్ ఆప్షన్ ప్రెస్ చేసి కన్ఫర్మ్ చేసినట్టయితే టోకెన్ సంబంధించిన ఏ విధంగా విత్డ్రా చేయాలి, ఏ విధంగా దీంట్లో టోకెన్ విత్డ్రా తీసుకోవాలని పూర్తి వివరాలు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. జస్ట్ ఇక్కడ మీరు వెళ్ళేసి ఒకసారి మీ పాస్ అని టైప్ చేయండి. సర్చ్ బార్లో మీ పాస్ అని టైప్ చేసినట్టయితే మీ పాస్ యాప్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తే దాన్ని ఇక్కడ చూసేసి మీరు దీంట్లో ఎర్నింగ్ స్టార్ట్ చేయండి.